ఉమ్మడి మెదక్ జిల్లాలో లాస్ట్ ఫేజ్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు పోలీసులు. పోలింగ్ సిబ్బందితో కలిసి గ్రామ పంచాయతీ ఎన్నికలు సక్సెస్ చేశామన్నారు పోలీసులు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందంటున్న అడిషనల్ ఎస్పీ మహేందర్తో శ్రీధర్ ఫేస్ టు ఫేస్. మెదక్ జిల్లా వ్యాప్తంగా 3 విడతల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు దాదాపు పూర్తయినాయి. 3వ విడత కౌంటింగ్ ఒకటి ఇంకా ఈరోజు ప్రారంభం కానుంది మరికొద్దిసేపట్లో. సో ఓవరాల్గా మెదక్ జిల్లా వరకు సో ఎట్లా జరిగినాయి 3 విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎట్లాంటి ఈ వివాదాలు లేకుండా ఎట్లాంటి గొడవలు లేకుండా సజావుగా పూర్తయినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. సో దాని గురించి మరిన్ని వివరాలు అడిషనల్ ఎస్పీ మహేందర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది సార్ మెదక్ల మొత్తం ఈ 3 విడతల ఎన్నికలకు సంబంధించి ఎట్లా ఉంది సార్? మెదక్ జిల్లాలో రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు ఎన్నికలు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అలాగే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ లైన్ డిపార్ట్మెంట్ తోటి 3 విడతలు ప్రశాంతంగా జరిగింది. మొదటి విడతలో 88.56, అలాగే రెండో విడతలో 88.89% జరిగింది. అలాగే మూడవ విడత తుది విడత ఈరోజు మెదక్ జిల్లాలో 7 మండలాల లోపల 161 గ్రామ పంచాయతీలకు 1220 వార్డు సభ్యులకు ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. చాలామంది ఓటర్లు ముఖ్యంగా వయోవృద్ధులు మార్నింగే వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు ఓటింగ్ చేసుకున్నారు. అలాగే 1 గంట వరకు కూడా ఇంకొక 10 నిమిషాల కూడా ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. 7 మండలాల లోపల 161 గ్రామ పంచాయతీలు 1220 వార్డు మెంబర్లకు 40 రూట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తుది విడత లోపల మా మెదక్ జిల్లాలో 7 మండలాలు 41 సమస్యాత్మక క్రిటికల్ విలేజెస్ అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు జరిగింది. పోలీస్ పరంగా ఈరోజు 750 మందిని సిబ్బంది హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు నియమించడం జరిగింది. అలాగే 3 విడతల లోపల కూడా మెదక్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఎలక్షన్ నోటిఫికేషన్ నవంబర్ 25 వచ్చినప్పటి నుంచి మెదక్ జిల్లాలో టోటల్గా ఒక్కొక్కటి 1,06,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 47,44,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఫ్రీబీసు 600 శారీస్ 3 లక్షలు రికవర్ జరిగింది. అలాగే 287 లిక్కర్ కేసులు నమోదు చేసి 3,686 లీటర్ల లిక్కరు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే పీడిఎస్ రైస్ 6786 కేజీస్ పీడిఎస్ రైస్ కూడా స్వాధీనం చేయడం జరిగింది. అలాగే 413 కేసుల లోపల 513 మంది బాండోవర్ కూడా చేయడం జరిగింది. అందరి ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి మా హోంగార్డ్ ఆఫీస్ నుంచి కూడా 3 విడతలు ప్రశాంతంగా జరిగింది. అట్లాగే 2 విడతల కంటే ఈరోజు బందోబస్తు ఇంకా ఎక్కువ మంచి జరిగింది. ఓటర్లు కూడా అలాగే రాజకీయ పక్షాలు కూడా అందరూ సహకరించి మన మెదక్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఇది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఇటు మెదక్ జిల్లాలో పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. ఈరోజు చివరి విడతకు సంబంధించినటువంటి కొంత కౌంటింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉండగా ఈ ఎన్నిక మొత్తం ప్రశాంతంగా జరిగినట్టు కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే 3వ విడతకు సంబంధించినటువంటి పోలింగ్ పూర్తయింది. మరికొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీస్ న్యూస్, మాసేపేట నుండి.